రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పద్మశాలి భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య కేవలం 1.8% ఓట్లు మాత్రమే తేడా అని గుర్తు చేశారు. ఎన్నికల ముందు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూడా కాంగ్రెస్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే బీఆర్ఎస్కు ఇదొక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరింత పట్టుదలగా పనిచేసి పార్టీని పటిష్టం చేసుకోవాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చిన ప్రశాంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి సత్తా చాటుతామని స్పష్టం చేశారు. బంగారం నల్లబట్ట అన్నాడు కదా. ఇక దాని వాడు అన్న సూచన మూడు పట్టించడం డిప్యూటీ సీఎం పట్టించడం ఉంటుంది. అసెంబ్లీలో కలిసిన మేము అలా హైదరాబాద్ కేటీఆర్ గారు ఆయన అడిగినాం. ఆయన ఏమన్నా మత పెట్టుకుని మంచున్నాయా అని